చందలాపూర్లో ఒక నర్సరీ పెట్టినాం, మొక్కల పెంపకం కూడా స్టార్ట్ చేసినాం. అట్లా మొత్తంగా మన సిద్దిపేట జిల్లాలో ఇప్పుడు 14,075 ఎకరాల ఆయిల్ పామ్ తోటలు సాగు జరుగుతూ ఉంది. 14,075 ఎకరాల ఆయిల్ పామ్ తోటలు జరుగుతూ ఉంది. ఇక ఇక్కడ పరిశ్రమలు పెట్టాలని ఆ రోజుల్లో మేము నంగునూరులోని నర్మేటలో దాదాపు 92 ఎకరాల భూమి సేకరించి పెట్టినాం. ఇది ఎక్కడనో ఫ్యాక్టరీ ఎందుకు అని రెడీగా 92 ఎకరాల భూమి ఉందని ఈ ఫ్యాక్టరీకి మరి 300 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం, ఆనాటి కేసీఆర్ గారి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ నర్మెటలో 65 ఎకరాల్లో 300 కోట్ల రూపాయలతోని 13 ఏప్రిల్ 2022 నాడు ఆనాటి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ పామాయిల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసుకున్నాం. 13 ఏప్రిల్ 2022 మొదటి మొక్క మార్చి 2021లో పెడితే ఏప్రిల్ 22లో 300 కోట్లతో ఫ్యాక్టరీ తయారు చేయడానికి శంకుస్థాపన చేసినాం. అంటే ఎంత ప్రణాళికబద్ధంగా పనిచేసినామో ఆలోచించండి. మొదటి మొక్క ఖాతాకు రావాలంటే 3 ఏళ్ళకి వస్తుంది. 3 ఏళ్ళు అంటే మరి ఏడాది అయిపోయింది. ఫ్యాక్టరీ కొబ్బరికాయ కొడితే ఖాతాకు వచ్చే వరకు ఫ్యాక్టరీ తయారు ఉండాలని 2022లో 300 కోట్లతోని ఫ్యాక్టరీని ఆ రోజు శంకుస్థాపన చేసుకున్నాం. ఇప్పటి వరకు ఈ ఫ్యాక్టరీ ప్రారంభమై 3,500 టన్నుల గెలలను 3,500 టన్నుల గెలలను క్రషింగ్ చేయడం జరిగింది. దాదాపు 600 మెట్రిక్ టన్నుల క్రూడ్ పామాయిల్ ఉత్పత్తి అయింది. 120 మెట్రిక్ టన్నుల కెర్నల్ ఆయిల్ 120 మెట్రిక్ టన్నుల కెర్నల్ ఆయిల్ కూడా ఉత్పత్తి అయింది. ఇప్పటి వరకు 910 మంది సిద్దిపేట జిల్లా రైతులు, అంతేకాకుండా ఇటు జనగామ, కామారెడ్డి, నిర్మల్, కరీంనగర్ తదితర జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున మరి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. సో ఇట్లా మరి ఈ ఫ్యాక్టరీ అనేది ప్రారంభం కావడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. అంటే కొన్ని ఏళ్ల కళ, సిద్దిపేటకు గోదావరి జలాలు అనేది దశాబ్దాల కళ. 30-40 ఏళ్ల కళను కేసీఆర్ గారు గోదావరి నీళ్లు తెచ్చి ఈ ప్రాంతంలో సాగైతే ఉంది. నేను గతంలో 2016-17లో మొదటి నుంచి 2004 నుంచి ఈ ప్రజల దయతో కేసీఆర్ దయతో ఎమ్మెల్యే ఉన్నా. 2016-17లో గిట్లే యాసంగి పంట రివ్యూ చేస్తే 8,000 ఎకరాల వరి ఉండే సిద్దిపేట కాన్స్టిట్యున్సీలో. 8,000 ఎకరాల వరి. ఈ రోజు సిద్దిపేట కాన్స్టిట్యున్సీలో యాసంగి పంట 80,000 ఎకరాల వరి ఉన్నది. 8,000 ఎకరాలు ఎక్కడ, 80,000 ఎకరాలు ఎక్కడ? 10 అంతలు పెరిగింది కదా. రేవంత్ రెడ్డి అంటాడు కాళేశ్వరం కూలిపోయింది. అది నోరా మోరే నాకు అర్థం. మరి 80,000 ఎట్లా పడుతుంది మన సిద్దిపేటలో? దుబ్బాకలు ఎందుకు పెరిగింది? గజ్వేల్ ఎందుకు పెరిగింది? మానకొండూరులో ఎందుకు పెరిగింది? యాదాద్రిలో ఎందుకు పెరిగింది? ఇవన్నీ కాళేశ్వరం గాలకెళ్ళి వస్తున్నాయి. కాళేశ్వరంలోకి వెళ్ళి రాకపోతే, రంగనాయకసాలకి రాకపోతే అంటే పిచ్చి మాటలు. ఎంత సంతోషం. 8,000 ఎకరాలు పండే వరి 80,000 ఎకరాలు పండుతుంది అంటే ఇది ఎంత గొప్ప మార్పు. ఇవాళ ఆయిల్ పామ్ తోటలు ఎక్కడో ఆంధ్రాలో సముద్ర తీరానికే పరిమితమైన పామాయిల్ తోటలు ఇవాళ ఈ జిల్లాలో, ఈ ఉత్తర తెలంగాణలోని అన్ని జిల్లాల్లో పామాయిల్ తోటలు పండడం అంటే ఇది కేసీఆర్ గారి కృషి, ఆయన విజన్. అంటే రైతులకు మేలు కావాలనే తపన కేసీఆర్ది. అది ఇంత మంచిగా నీళ్లు ఇచ్చినాం, ఇంత మంచిగా కరెంట్ ఇచ్చినాం, పెట్టుబడి సాయం చేసినాం, రైతులకు ఇంత అధిక ఆదాయం 4 రూపాయలు ఎక్కువ వచ్చే పంట పండించాలని పాపం కేసీఆర్ గారు ప్రతి జిల్లాకు నర్సరీ పెట్టించిండు, ప్రతి జిల్లాకు ఫ్యాక్టరీని శాంక్షన్ చేసిండు.
ఈ గవర్నమెంట్ వచ్చినాక పట్టించుకుంటలేదు. ఈవెన్ ఈ ఫ్యాక్టరీలో కూడా అప్పుడే మేము